తెలిసి చేస్తుంటారో తెలియక చేస్తుంటారో కానీ కొంతమంది ఒకరి సంసారాల్ని నాశనం చేసే పనే విధిగా పెట్టుకుంటారు. మళ్ళీ అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం కలుగుతుందో ఏమో తెలియదు, కానీ నిజంగా ఒక పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తుంటారు. అదేం ఆనందమో ఏమో వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు కడుపుకు అన్నం తింటారో, మరి ఒకరి సంసారాల్ని నాశనం చేసుకుంటా, ఒకరి సంసారాల్ని తప్పు పట్టుకుంటా అదే కడుపుకు నింపుకుంటారో, వాళ్ళ ఉసురే అంతా కడుపుకు నింపుకుంటారో తెలియదు. కానీ నిజంగా అంటే తెలిసింటుంది, మళ్ళీ అదే ఉసురు వాళ్ళ పిల్లలకు తగులుతుంది, ఆ కర్మ అనుభవిస్తారని కూడా తెలిసింటుంది, కానీ మానుకోరు. కానీ పూజలైతే మహాబ్రహ్మాండంగా చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ చేసేది కూడా. అంటే కొంతమందిని విషయమే, మళ్ళీ అందరినీ కాదు, పూజలు చేసే వాళ్ళందరూ అని కాదు అనడము. కొంతమంది పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఆ గంగలో మునుగుతారు, ఈ గంగలో మునుగుతారు, కానీ ఒకరి సంసారాల పట్లే ధ్యాస ఉంటుంది, కానీ వాళ్ళ సంసారాల పట్ల ధ్యాస ఉండదు. ఎందుకో ఏమో మరి. సిగ్గు లజ్జ లేని వాళ్ళు కర్మ తగిలినా మాకేమి, మా పిల్లల పరిస్థితి ఏమైతే మాకేమి అని దులిపేసుకుంటారనుకుంటా. అందుకనే వాళ్ళకి ఎప్పుడు ఇతరులపైనే ధ్యాస, ఇతరులని నిందించడంలో, ఇతరులని నిష్కారణంగా అనడంలోనే ధ్యాసలో నిమగ్నం అయిపోయి ఉంటారు. అంతే కదా ఫ్రెండ్స్. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అటువంటి వాళ్ళు మీ సర్కిల్లో కూడా ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.